ఫైనలీ ముదురు నాయకులు మొహమ్మద్ యూనిస్ ఈ రోజు రిజైన్ చేసి దయచేశారు. ఆగస్టు 2024 నుండి 18 నెలలు బంగ్లాదేశ్ కు పట్టిన పీడ వదిలింది. యూనిస్ ఫేర్వెల్ అనేది సాఫీగా సాగలేదు. మొహమ్మద్ యూనిస్ తనకు ప్రెసిడెంట్ పోస్ట్ ఇవ్వాలి అని అడిగాడు. తారిక్ రెహమాన్ కుదరదు అన్నాడు. అట్లీస్ట్ తనని కాన్స్టిట్యూషనల్ కౌన్సిల్ కు హెడ్ గా చేయాలి అని అడిగాడు. కుదరదు అని చెప్పేశారు. అట్లీస్ట్ ప్రభుత్వంలో ఒక పోస్ట్ అయినా ఇవ్వండి అని అడిగాడు. తారిక్ రెహమాన్ కుదరదు అన్నాడు. Now you can resign. No post for you. Your constitutional changes are trash. ఆగస్టు 2024 నుండి బంగ్లాదేశ్ కు పట్టిన పీడ ఈ రోజు వదిలింది. బంగ్లాదేశ్ లో కొత్తగా గెలిచిన బిఎన్పి పార్టీ యూనిస్ కొత్త రాజ్యాంగ చట్టాలను రిజెక్ట్ చేశాయి. వెళ్తూ యూనిస్ బంగ్లాదేశీ ప్రజలను రెచ్చగొట్టి వెళ్ళాడు. ఈయన ఏమంటాడు అంటే భవిష్యత్తులో బంగ్లాదేశ్ ఆర్థికంగా భూటాన్, నేపాల్ అండ్ నార్త్ ఈస్ట్ రాష్ట్రాలతో చొచ్చుకుపోవాలి అన్నాడు. ఇండియా అని చెప్పకుండా నార్త్ ఈస్ట్ రాష్ట్రాలను ఇండియా నుండి విడదీసి మాట్లాడాడు. యూనిస్ ఏమంటాడు, బంగ్లాదేశ్ అనేది బే ఆఫ్ బెంగాల్ కు గార్డియన్, అంటే అతిపెద్ద కోస్టల్ లైన్ బంగ్లాదేశ్కే ఉంది. నేపాల్, భూటాన్ అండ్ నార్త్ ఈస్ట్ రాష్ట్రాలు ల్యాండ్ లాక్డ్. ఈ 3 చోట్ల వ్యాపారం జరగాలి అంటే బంగ్లాదేశ్ యొక్క చిట్టగాంగ్ అండ్ మొంగ్లా పోర్టు ద్వారానే జరగాలి అన్నాడు. ఈ మ్యాప్ ఒకసారి చూడండి. ఇక్కడ మీరు చూస్తే నేపాల్, భూటాన్ అండ్ నార్త్ ఈస్ట్ రాష్ట్రాలు ల్యాండ్ లాక్డ్. బంగ్లాదేశ్ నుండే ఈ పోర్ట్స్ ద్వారానే వ్యాపారం జరగాలి అన్నట్లు ఇతను మాట్లాడాడు. యూనిస్ మొదటి నుండి నార్త్ ఈస్ట్ రాష్ట్రాలను ఇండియా నుండి విడగొట్టి బంగ్లాదేశ్ లో కలుపుకోవాలి అన్నట్లే మాట్లాడేవాడు. ఈవెన్ చైనా దగ్గరకు వెళ్లి నార్త్ ఈస్ట్ అనేది ల్యాండ్ లాక్డ్, మీరు వయా బంగ్లాదేశ్ నార్త్ ఈస్ట్ రాష్ట్రాలతో వ్యాపారం చేయండి అని కూడా ప్రతిపాదించాడు. Northeast are landlocked. We are guardian of Bay of Bengal. తన 18 నెలల కాలంలో బంగ్లాదేశ్ రాజకీయాల్ని ఇండిపెండెంట్ చేశా, ఇండియాతో ఆధారపడకుండా చేశా. ఇక నుండి ఇండియా బంగ్లాదేశ్ రాజకీయాల్లో తల దూర్చదు అన్నాడు. చైనాతో కట్టిన తీస్తా రివర్ ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్ అయింది. ఇక నుండి బంగ్లాదేశ్ చైనా, యుఎస్ఏ, యూరోప్ తో దగ్గరవ్వాలి అని చెప్పి బంగ్లాదేశ్ కు స్వాతంత్రాన్ని తీసుకొచ్చిన భారతదేశాన్ని పూర్తిగా మర్చిపోయాడు. 18 నెలల్లో 14 దేశాలు తిరిగాడు. ఇంటరిమ్ లీడర్ అంటే ఏంటి? 1-2 months వర్క్ చేసి ఎన్నికలను నిర్వహించి వెళ్ళిపోవాలి. యూనిస్ ఏమంటాడు, బంగ్లాదేశ్ లో రాజ్యాంగం సరిగ్గా లేదు, రాజ్యాంగ సవరణ చేయాలి అని చెప్పి జులై చార్టర్ అని చెప్పి కొత్త రాజ్యాంగ చట్టాలను తీసుకొచ్చాడు. ఈ చట్టాలు ఎన్నికలు ఎలా నిర్వహించాలి, ఎంత స్ట్రిక్ట్ గా నిర్వహించాలి అని చెప్పి కొన్ని మార్పులు చేర్పులు చేశాడు. ఒక ఇంటరిమ్ లీడర్ కు రాజ్యాంగంలో మార్పులు చేర్పులు చేయడానికి హక్కుందా? 1 కాదు 2 కాదు 80 మార్పులు చేర్పులు చేశాడు. అండ్ ఈ చేంజెస్ లో ఇంటరిమ్ లీడర్ కు సుప్రీం పవర్ ఇవ్వాలి అన్నట్లు కొత్త రూల్స్ కూడా పెట్టాడు ఈ పెద్ద మనిషి. అమెరికాను బంగ్లాదేశ్ లో దింపాడు. రఖైన్ స్టేట్ వద్ద అమెరికా అండ్ రోహింగ్యా కారిడార్ ను స్థాపించి అమెరికన్ ఆర్మీను దించాడు. అమెరికన్ ఆర్మీతో ట్రైనింగ్ చేయించాడు. సెయింట్ మార్టిన్ దీవులను డీప్ స్టేట్ కు అప్పగించాలి అనే ప్లానింగ్ చేశాడు. చైనాకు వెళ్ళాడు. చైనా దగ్గరకు వెళ్లి రంగ్పూర్ డివిజన్ లాల్ మోనిరాత్ లో ఒక ఎయిర్ బేస్ ను కట్టుకోండి, సిలిగురి కారిడార్ పై నిఘాను ఉంచుకోండి, సిలిగురి కారిడార్ ను కట్ చేయాలి అన్నట్లు కూడా మాట్లాడాడు. పాకిస్తాన్ కు వెళ్ళాడు, అజర్బైజాన్ కు వెళ్ళాడు. ఇతను ఇంటరిమ్ లీడరా లేదా బంగ్లాదేశ్ ప్రధాన? ఇప్పుడు సడన్ గా రిజైన్ చేయమనేసరికి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. ఇండియానే టార్గెట్ చేశాడు. యూనిస్ 3 తప్పులు చేశాడు. 1, హిందూ మైనారిటీలను అణిచివేశాడు. జమాతే ఇస్లామీ, అన్సరుల్లా బాంగ్లా అండ్ సల్తనటే బాంగ్లా వంటి ఉగ్రవాద సంస్థలపై ఉన్న బ్యాన్ను ఎత్తివేశాడు. పాకిస్తాన్ ఐఎస్ఐను బంగ్లాదేశ్లో ఆహ్వానించాడు. 1971లో ఇదే పాకిస్తాన్తో యుద్ధం చేసే స్వాతంత్రాన్ని తీసుకున్నారు. మళ్ళీ ఉమ్మా పేరు మీద ఉమ్మా బాయి సున్నీ బాయి అన్నట్లు పాకిస్తాన్ పిఎంను, ఆర్మీ చీఫ్ను అందరినీ ఆహ్వానించి బంగ్లాదేశ్ ను పాకిస్తాన్ లా మార్చడంలో ముఖ్య పాత్ర పోషించాడు. ఇతని ఆధ్వర్యంలో బంగ్లాదేశ్ టెక్స్టైల్ మిల్స్ షట్ డౌన్ అయ్యాయి. బంగ్లాదేశ్ యొక్క జీడిపి 5% నుండి 4% కు తగ్గిపోయింది. బంగ్లాదేశ్ IMF దగ్గర $2 బిలియన్ అడుక్కు తినే పరిస్థితి. యూనిస్ రాకముందు బంగ్లాదేశ్ అనేది ఏషియాలోనే మోస్ట్ ఎమర్జింగ్ ఎకానమీ. ఈయన దయచేసిన తర్వాత బంగ్లాదేశ్ ను ఉగ్రవాదులు నడిపే పరిస్థితి. దీపు చంద్రదాస్ వంటి అమాయకుల్ని చంపేసిన ఘన చరిత్ర మొహమ్మద్ యూనిస్ గారిది. అయ్యగారు ఏమంటారు అంటే ఇండియా తనను తాలిబాన్ లాగా చూశారు, తన పైన తప్పుడు ప్రచారం చేశారు అన్నట్లు ఇండియాపై విషాన్ని కక్కాడు. యూనిస్ 7 స్టేట్ థ్రెట్ ను కౌంటర్ చేయడానికి సిలిగురి కారిడార్ అనబడే చికెన్ నెక్ ను సేఫ్ గార్డ్ చేయడానికే
ఇండియా కొత్తగా అండర్ గ్రౌండ్ రైల్వే లైన్స్ ను సిలిగురి కారిడార్ దగ్గరే కడుతోంది. ఈ ఫిబ్రవరి బడ్జెట్ లో సిలిగురి కారిడార్ లో ఎన్నో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ జరగనున్నాయి. సిలిగురి అనేది 22 కిలోమీటర్ల చాలా చిన్న చికెన్ నెక్ పాయింట్ అన్నమాట. దీన్ని కనుక కట్ చేస్తే 7 స్టేట్స్ విడిపోతాయి. సో దీనికి కౌంటర్ ఇవ్వడానికి మనం తిన్ మిలే హాట్, వెస్ట్ బెంగాల్లో ఉన్న తిన్ మిలే హాట్ నుండి రంగాపాని అంటే బగ్ దోగ్రా వద్ద అండర్ గ్రౌండ్ రైల్వే లైన్స్ ను వేయబోతున్నాం. ఇది 35 కిలోమీటర్ ఉంటుంది. ఒకవేళ వర్షం పడినా లేదా పైనుండి చైనా, బంగ్లాదేశ్, పాకిస్తాన్ ఒకేసారి దాడి చేసిన అండర్ గ్రౌండ్ నుండి యుద్ధ ఆయుధాలను సరఫరా చేయడానికి లాజిస్టిక్ కోసం దీన్ని కడుతున్నాము అన్నమాట. సో ఇది సిలిగురి కారిడార్ను సేఫ్ గార్డ్ చేస్తుంది. We will safeguard the Siliguri corridor. బగ్ దోగ్రా దగ్గర ఇండియా యొక్క అత్యంత పెద్దదైన ఎయిర్ బేస్ ఉంది. సో అక్కడికి మిజైల్స్ ను, డ్రోన్స్ ను సరఫరా చేయడానికి ఈ అండర్ గ్రౌండ్ రైల్వే లైన్ గేమ్ చేంజర్ లా మారనుంది. ఈ అండర్ గ్రౌండ్ రైల్వే లైన్ అనేది ఇంకొక 1 ఇయర్ లో కంప్లీట్ అవ్వనుంది. ఇది కనుక కంప్లీట్ అయితే మనకు సిలిగురి కారిడార్ కు చేరుకునేకి ఆల్టర్నేట్ రూట్ అనేది దొరుకుతుంది. పైనుండి అందరూ అటాక్ చేసినా లేదా 0.5 గాళ్ళు బ్లాక్ చేసినా కింద నుండి ఆర్మీ మూవ్మెంట్స్ అనేవి జరుగుతాయి. సిలిగురి కారిడార్ పై దాడి చేయడానికి దోక్లాం ప్లాటూ వద్ద ఉన్న చైనీస్ ఆర్మీ ఎప్పటి నుండో ట్రై చేస్తున్నారు. పాకిస్తాన్ ISI కూడా రంగ్పూర్ డిస్ట్రిక్ట్ లో ఒక ఎయిర్ బేస్ ను కట్టాలి అని ప్లాన్ చేస్తూ ఉంది. ఒకవేళ బంగ్లాదేశ్ సిలిగురి కారిడార్ పై దాడి చేసి నార్త్ ఈస్ట్ రాష్ట్రాలను విడగొట్టాలి అని చూస్తే బంగ్లాదేశ్ ను 3 ముక్కలు చేస్తారు. బంగ్లాదేశ్ లో కూడా 2 చికెన్ నెక్ పాయింట్స్ ఉన్నాయి. ఒకటి రంగ్పూర్ డివిజన్ చికెన్ నెక్ పాయింట్, సెకండ్ కాక్ బజార్ చికెన్ నెక్ పాయింట్ అన్నమాట. మన విశాఖపట్నం పోర్ట్ నుండి అండమాన్ నికోబార్ వరకు ఇలా మనం ఈ బే ఆఫ్ బెంగాల్ ను బ్లాక్ చేసిన బంగ్లాదేశ్ అనేది చోక్ అయిపోతుంది. సో బంగ్లాదేశ్ కు అంత సీన్ లేదు. అయినా కూడా వెళ్తూ మొహమ్మద్ యూనిస్ బంగ్లాదేశీ ప్రజల్ని రెచ్చగొట్టాడు. ఆల్రెడీ సల్తనటే బంగ్లా అని చెప్పి కొత్త మ్యాప్స్ ను రిలీజ్ చేస్తున్నారు. జమాతే ఇస్లామీ, అన్షరుల్లా బంగ్లా, సల్తనటే బంగ్లా అండ్ ఉస్మాన్ హాదీ పార్టీ వీళ్ళందరూ రైట్ వింగ్ పార్టీస్, యాంటీ ఇండియా పార్టీస్. ఎలాగైనా హిందూ మైనారిటీస్ ను అణిచివేయాలి, ఎలాగైనా ఇండియాను 2 ముక్కలు చేయాలి అని పనిచేస్తున్న పార్టీస్ అన్నమాట. తారిక్ రెహమాన్ పార్టీ కూడా రైట్ వింగ్ పార్టీనే. తారిక్ రెహమాన్ పూర్తిగా ఇండియా వైపే టిల్ట్ అవ్వడు. డెఫినెట్ గా ఇతను చైనా వైపే టిల్ట్ అవుతాడు. బట్ జమాతే ఇస్లామీ కంటే తారిక్ రెహమాన్ పార్టీ కొంచెం మేలు అనుకోండి. సో యూనిస్ వెళ్తూ సిగ్గుతో వెళ్ళాడు, బాధతో వెళ్ళాడు. తనకు ప్రెసిడెంట్ పదవి రాలేదే, అట్లీస్ట్ రాజ్యాంగానికి పీఠాధిపతినైనా చేస్తారు అనుకున్నారు, అది కూడా చేయలేదు. అట్లీస్ట్ వైస్ ప్రెసిడెంట్ పదవి కూడా ఇవ్వలేదు. ఈ 18 నెలలు మొహమ్మద్ యూనిస్ రాజులాగా ఉండేవాడు. 18 ఫారెన్ టూర్లకు వెళ్ళాడు. ఇప్పుడు లండన్ కు వెళ్తాడో USA కు వెళ్తాడో ఎవరికీ తెలియదు. మొహమ్మద్ యూనిస్ అక్కడే ఉంటే BNP పార్టీ నాయకులే ఇతన్ని చంపేస్తారు. ఎందుకంటే ఈ రోజు ఓత్ టేకింగ్ సెరమనీలో BNP పార్టీ ఎంపీలు మొహమ్మద్ యూనిస్ తీసుకొచ్చిన సోకాల్ రాజ్యాంగ మార్పులను మేము ఆమోదించము. ఇంటరిమ్ లీడర్ రాజ్యాంగంలో మార్పులు చేయడానికి ఇతనేం హక్కు ఉంది? ఆ రాజ్యాంగంపై మేము ఓత్ టేకింగ్ తీసుకోము, పాత రాజ్యాంగ పద్ధతి ద్వారానే ఓత్ టేకింగ్ తీసుకుంటాము అని చెప్పి BNP పార్టీ ఎంపీలు బైకాట్ చేశారు. ఇప్పుడు ఈ తారిక్ రెహమాన్ వల్ల ఇండియాకు మంచిది జరుగుతుందా, చెడు జరుగుతుందా అంటే మిక్స్డ్ ఫీలింగ్స్, మిక్స్డ్ రివ్యూ అండి. నవంబర్ 30వ తేదీ నుండి మోడీ గారు అండ్ ఇండియన్ దౌత్యవేత్తలు BNP పార్టీతో ఎంగేజ్ అయ్యారు. మోడీ గారు తారిక్ రెహమాన్ తల్లి గారు మాజీ బంగ్లాదేశ్ ప్రధాని ఖలీదా జియా గారి హెల్త్ సరిగ్గా లేనప్పుడు ట్వీట్ పెట్టారు. తారిక్ రెహమాన్ ను జనవరి 3వ తేదీ జయశంకర్ గారు డైరెక్ట్ గా వెళ్లి కలిశారు. సో డిప్లొమాటిక్ గా మనం ఆల్రెడీ BNP పార్టీతో ఎంగేజ్ అయ్యాం. బట్ హిస్టారికలీ చూసుకుంటే BNP పార్టీ షేక్ హసీనా అవామీ పార్టీ భద్ర శత్రువులు అన్నమాట. షేక్ హసీనాకు మనం ఆశ్రయం ఇచ్చాం. సో ఈ విషయంలో తారిక్ రెహమాన్ ఇండియాను విరోధించవచ్చు. అండ్ హిస్టారికలీ తారిక్ రెహమాన్ చైనాతోనే ఎక్కువగా ఎంగేజ్ అయ్యాడు. ఈవెన్ BNP పార్టీ కూడా చైనాతోనే ఎక్కువగా ఎంగేజ్ అయింది. కాబట్టి డెఫినెట్ గా వీళ్ళు ఈ విషయంలో ఇండియాను బైపాస్ చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అయితే తారిక్ రెహమాన్ ఫస్ట్ డేనే ఏమన్నాడు, బంగ్లాదేశ్ ఫస్ట్ అన్నాడు, ఇంక్లూజివ్ పాలిటిక్స్ చేస్తాము, హిందూ మైనారిటీస్ ను అణిచివేయము అన్నట్లు మాట్లాడాడు. BNP అనేది నేషనలిస్టిక్ పార్టీ, జాతీయవాద పార్టీ అండ్ ఇంక్లూజివ్ పార్టీ అంటున్నారు. బ్యాలెన్స్ చేస్తుంది, ఇండియా చైనా ఇద్దరిని బ్యాలెన్స్ చేస్తుంది. ప్రస్తుతం బంగ్లాదేశ్ కు ఎంతో ఇన్వెస్ట్మెంట్ కావాలి, ఇండియా నుండి వీళ్ళకు పవర్ కావాలి, వాటర్ కావాలి, ఇతరత్ర లాజిస్టిక్స్ కావాలి. కాబట్టి డెఫినెట్ గా తారిక్ రెహమాన్ బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థ కోసమైనా ఇండియాతో ఎంగేజ్ అవుతాడు. బంగ్లాదేశ్ దాదాపు $38 బిలియన్ టెక్స్టైల్స్ ను మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. ఈ టెక్స్టైల్స్ ను యూరోప్ కు సరఫరా చేయాలి అంటే ఇండియా యొక్క పోర్ట్స్ అండ్ ఎయిర్పోర్ట్స్ కావాలి. సో ఈ లాజిస్టిక్ కోసమైనా తారిక్ రెహమాన్ ఇండియాతో డెఫినెట్ గా ఎంగేజ్ అవుతాడు. బంగ్లాదేశ్ కు వెళ్లే 3 నదులు తీస్తా, గంగా,
యమున ఈ నదులన్నీ ఇండియా ద్వారానే వస్తాయి కాబట్టి ఇండియా నిరాశ చెందేలాంటి డిసిషన్స్ తారిక్ రెహమాన్ అయితే తీసుకోడు. అయితే షేక్ హసీనాకు ఇండియా ఆశ్రయం ఇచ్చింది కాబట్టి డెఫినెట్ గా ఈ విషయం మీద తారిక్ రెహమాన్ కొన్ని కండిషన్స్ పెట్టే అవకాశం ఉంది. బంగ్లాదేశ్ ఇండియాతో ఎంగేజ్ అవ్వాలి అంటే ఫస్ట్ మీరు షేక్ హసీనాను ఎక్స్ట్రాడిక్ట్ అయినా చేయండి లేదా న్యూట్రల్ దేశాలకైనా పంపండి అన్నట్లు కండిషన్స్ పెట్టినా పెట్టగలడు. బంగ్లాదేశ్ తో మనం శత్రుత్వాన్ని పెంచుకోవడం కంటే ఎంగేజ్ అవడమే చాలా ముఖ్యం కాబట్టి షేక్ హసీనా దగ్గర పవర్ లేదు, ఈవిడ దగ్గర స్ట్రెంగ్త్ లేదు అండ్ పీపుల్ పాపులారిటీ లేదు. దాదాపు 20 ఏళ్లు ఈవిడ బంగ్లాదేశ్ ను పాలించింది, ఎలక్షన్స్ లో రిగ్గింగ్ చేసింది, చాలా మంది స్టూడెంట్స్ ఈవిడ్ను వ్యతిరేకిస్తున్నారు. అటువంటి షేక్ హసీనాను నెత్తిన పెట్టుకోవడం కరెక్టా? డెఫినెట్ గా ఇఫ్ షీ డోంట్ హ్యావ్ పవర్ ఈవిడ్ను దుబాయ్ లో ఉంచండి లేదా ఇండోనేషియాకు పంపండి, ఎక్కడైనా పంపండి. ఈవిడ కోసం బంగ్లాదేశ్ రిలేషన్ మొత్తాన్ని పాడు చేసుకోవడం నాకైతే నచ్చడం లేదు. మీ ఒపీనియన్ ఏంటి? షేక్ హసీనాను న్యూట్రల్ దేశాలకు పంపి తారిక్ రెహమాన్ తో ఎంగేజ్ అయ్యి మన నార్త్ ఈస్ట్ బార్డర్స్ ను సేఫ్ గార్డ్ చేసుకోవాలా వద్దా? ఒకవేళ మనం షేక్ హసీనాకు ఇలాగే ఆశ్రమిస్తే కొన్ని రోజుల తర్వాత తారిక్ రెహమాన్ కూడా జమాతే ఇస్లామీ, అన్సరుల్లా బాంగ్లా వంటి ఉగ్రవాద సంస్థలకు సపోర్ట్ చేస్తాడు అండ్ వాళ్ళు కూడా నార్త్ ఈస్ట్ రాష్ట్రాల్లో ఉగ్రవాదుల్ని పంపుతారు లేదా ఆర్మ్స్ అమ్యునిషన్స్ ను పంపుతారు లేదా డ్రోన్స్ ద్వారా పేలుడు పదార్థాలను పంపుతారు. ఆ తర్వాత నార్త్ ఈస్ట్ లో కూడా ఒక పెద్ద బందోబస్తు పెట్టాలి, ఆర్మీను మోహరించాలి, లాజిస్టిక్స్ ను మోహరించాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్స్ ను కట్టాలి, చాలా డబ్బు ఖర్చు పెట్టాలి, టూ ఫ్రంట్ వార్ కోసం సిద్ధం అవ్వాలి. బంగ్లాదేశ్ చెయ్యి దాటిపోలేదు, తారిక్ రెహమాన్ తో ఎంగేజ్ అవ్వాలి, షేక్ హసీనాను న్యూట్రల్ దేశాలకు పంపేయాలి బికాజ్ ఈమె దగ్గర పవర్ లేదు. షేక్ హసీనా మళ్ళీ గెలుస్తుందా? డౌటే, ఎందుకంటే ఆల్రెడీ జమాతే ఇస్లామీకు 60 సీట్స్ ఉన్నాయి. డెఫినెట్ గా నెక్స్ట్ టైం మేబీ బంగ్లాదేశీ ప్రజలు జమాతే ఇస్లామీ వైపు టిల్ట్ అవ్వగలరు. సో ఈ డైనమిక్స్ ను చూసుకొని ఇండియా కూడా మంచి నిర్ణయాలు తీసుకుంటుంది అనుకుంటున్నా. కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.